బీఆర్ఎస్ నాయకులపైన రహమత్ నగర్లో కాంగ్రెస్ నేతలు నిన్న దాడికి పాల్పడ్డటువంటి దృశ్యాలు చూసాము. సో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మరి రాకేష్ భాయ్ని పరామర్శించడానికి రావడం జరిగింది. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏం జరిగింది? ప్రస్తుతం మీ ఆరోగ్య పరిస్థితి ఏంది? దాడి ఎందుకు చేశారు? ఎట్లా జరిగింది? ప్రస్తుతం అంటే కొంచెం ఇంటర్నల్గా రిప్స్ అవి వస్తున్నాయి. అలాంటి వెపన్స్ ఏం యూజ్ చేయలేదు. ఓన్లీ పంచులతోటి వెనక నుంచి అట్లా కొట్టడము, ఒక రాయి వేశారు కాలు అది కొంచెం ఇదైంది. కొంచెం చెవుల దగ్గర అనీజీగా ఉన్నది, బ్రీతింగ్ అనీజీ ఉన్నది. ఏ, ఇప్పుడే కేటీఆర్ గారు వచ్చి యశోదకి ఇమీడియట్గా వెళ్ళాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళారు. విజిట్ చేసి ఆయన మాకు కొంచెం ధైర్యం ఇచ్చిపోయారు. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు కేటీఆర్ గారు అండ్ ఆల్ అవర్ లీడర్స్ అండ్ క్రిస్టియన్ కమ్యూనిటీ లీడర్స్ ఆల్సో. నేను వైల్ ఐ వాస్ కమింగ్ బ్యాక్ టు మై రెసిడెన్స్ నిన్న, ఎందుకంటే పోలింగ్ రిజల్ట్స్ స్టే ఉండే, అది అయినాక కొంచెం మాలో కూడా కొంచెం డిప్రెషన్ లాగా అయింది. అంటే ఇంత కష్టపడ్డాము, ప్రజలు ఎందుకు ఇట్లా 2500కి అమ్ముడు పోయిర్రా అట్లా డిస్కషన్ చేసుకొని అవి చేసుకొని నేను 11:40కి అట్లా ఇంటికి వస్తున్నాను. ఇక్కడనే ఇంటికి దగ్గరలోనే ఒక ఫోన్ వస్తే నేను ఆపి మాట్లాడి ఫోన్ పెట్టేసి వెళ్ళే లోపల వెనుక నుంచి ముగ్గురు బైక్ పైన వచ్చారు. అందులో ఒక నోన్ ఫేస్, అంటే బస్తీలోనే ఉంటాడు పిల్లాడు. అన్న అంటే ఏందో అని ఆపితే ఆయన అక్కడ కాంగ్రెస్కి పనిచేసిండు అనమాట. ఏమన్నా ఎట్లా అయిందంటే, ఏం మీరే గెలిచారు కదా, ఇంకేంది సెలబ్రేషన్ చేసి వచ్చారు కదా అంటే, అవునన్నా ఇప్పుడు మీ క్రిస్టియన్స్ రాకపోతే ఏ అదా ఇదా అని కొంచెం ఫిల్తీ లాంగ్వేజ్గా మాట్లాడారు. అంటే మాది ఒక జేసీఎఫ్ అని ఒక ఫామ్ ఉన్నది, వాళ్ళు చాలా ప్రయత్నం చేశారనమాట మాకు రమ్మని. మేము పోలేదు, మేము స్టాండ్ బైగా బీఆర్ఎస్ తోటే ఉన్నాం, ఎప్పుడు బీఆర్ఎస్ తోటే ఉంటామని చెప్పి మా ఒక స్టాండ్ పైన ఉన్నాం. సరే అది అయిపోయినాక నెక్స్ట్ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం, లేట్ మాగంటి గోపీనాథ్ గురించి, అది ఇది వాళ్ళ ఏదో రోడ్ వైండింగ్లో ఇల్లు పోయిందంట, దానికి మాకు సంబంధం లేదు. దట్ ఈస్ అబౌట్ జిహెచ్ఎంసీ వర్క్. అది మీరు అట్లా చేసారు ఇట్లా చేసారు, బ్యానర్స్ తీస్తే అప్పుడు కొట్టిపించారు అంటే తప్పు చేసారు వాళ్ళు, అప్పుడు వేరే కంప్లైంట్ పెట్టారు, అదైంది. మేము ఎప్పుడు కూడా అన్యాయం చేయలే కదా, ఎందుకు మీరు ఇవన్నీ చిల్లర పనులు చేస్తున్నారు అని. లేదన్నా కొంచెం ఇక్కడ రా అని నేను 4-5 సార్లు బైక్ స్టార్ట్ చేసి వెళ్దాం అనుకున్నప్పుడు నా కీ తీసుకుంటున్నారు, నా ఫోన్ గుంజుకుంటున్నారు, ఏదో ఒక రూపంలో నన్ను స్ట్రక్ చేస్తున్నారు. అంతలోప్పుడు మూడు 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 ఇట్లా బండ్లు వచ్చేస్తున్నాయి తిగ్గి. నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఇక మీరు ఏమంటున్నారు, ఇప్పుడు కొట్లాడతారా ఏంది, ఇవన్నీ చిల్లర పనులు చేయకండి, అతి కష్టంగా మీ నాయకుడు గెలిచిండు, మన నాయకుడే గెలిచిండు అనుకోండి, మాకు కూడా ఓకే, ప్రజలు తీర్పిచ్చిర్రు. ఇప్పుడు ఎనీహౌ హీజ్ ఎమ్మెల్యే, పని చేసుకుంటే బాగుంటుంది కదా, ఆయన కూడా అందరితో రిలేషన్ చేసుకుంటే బాగుంటుంది. మీరు ఇట్లా చిల్లరగా చేసి ఆయనను కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమో అంటే ఒక మంచి పాజిటివ్ వేలో సంజాయిస్తున్నాం వాళ్ళు. అట్లా అది వినక ఆ గల్లీలకు తీసుకుపోయిండు ఒక ఆయన, ఇక్కడ రాను నీకు ఒక మాట చెప్పాలి అని. ఆ వెనక నుంచి వేరే వాళ్ళు వచ్చి ఇంకా కొట్టడం స్టార్ట్ చేశారు. నేను అప్పుడే కొంచెం రివర్స్ సైడ్ చేయగానే మళ్ళీ బండ్లు తీసి, ఇప్పుడు ఏం కంప్లైంట్ ఇచ్చుకోండి, ఇప్పుడు మా రాజ్యం వచ్చింది, ఇన్ని రోజులు మీరు చేసారు కదా, ఇప్పుడు ఎవడేం వీక్కుంటాడు అంటే కొంచెం ఫిల్తీ లాంగ్వేజ్, వల్గర్ లాంగ్వేజ్ అట్లా, అవి అన్ని మనం మైక్లో చెప్పలేము కొన్ని. బాగుంది. అంతలోపల నేను ఇమీడియట్గా మేడం గారిని కాంటాక్ట్ చేశాను. ఇక్కడ మా స్థానిక లీడర్ అరుణ్ అని ఉన్నాడు, మంచి మా తోటి వాళ్ళకి చెప్పేసి ఆ సాగర్ అన్నకు కూడా కాంటాక్ట్ చేశాను. అంటే కొంతమందికి చేసుకొని ఇక పిఎస్కి వెళ్ళాం, నైట్ మేడం వచ్చారు, ఎమ్మెల్సీకి వెళ్ళాం. ఇక వాళ్ళు ఏంది, బ్లీడింగ్ ఉంటేనే కేసు అంటారు. ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళతో పోయి కొట్టించుకొని రక్తం అయితే తీసుకోలేను కదా, ఉన్నది చేయించుకున్నా. ఇంటర్నల్గా ఉన్నది. ఇప్పుడు కేటీఆర్ గారు మళ్ళీ వెళ్ళమన్నారు, యశోదకి వెళ్ళి చూపించుకోమన్నారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు కేటీఆర్ గారు అండ్ ఆల్ అవర్ బీఆర్ఎస్ లీడర్స్ అండ్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఎల్డర్స్. సో మీరు ఇక్కడ లోకల్ కదన్న, అంటే నవీన్ యాదవ్ మనుషులు కానీ నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఉంటాడు, కావాల్సుకొని రౌడీ షీటర్ అని ఒక ముద్ర వేశారు మా మీద, మేము ప్రజలకు అండగా ఉంటాం, ప్రజలకు ఏ ఆపద వచ్చినా మేము చూసుకుంటాము, మాకు ఈ రౌడీజం తెలియదు అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉంటాం. గెలిచిన రోజే ఇట్లా ఉంటే ఇక రాను రాను రోజులు ఎట్లా ఉండాలి? అంటే ఇప్పుడు ఇంట్లో ఒకటి బ్రదర్, ఇవన్నీ కొన్నిసార్లు వాళ్ళ ఇన్స్ట్రక్షన్ లేకుండా కూడా జరగవచ్చు. ఇప్పుడు ఇదేంది కింది స్థాయి చిల్లర్ అడక్క తినేటోళ్ళు వీళ్ళు, వీళ్ళకు ఒక హోదా ఉండదు. 200, 500, అట్లా అడుక్క తినేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తోటి నడిచిందా ఏందో తెలియదు. మళ్ళీ వాళ్ళు అనేది ఏంటంటే హిట్ లిస్ట్ ఒకటి తయారైంది స్టార్ట్ నీతోటే. ఇప్పుడు నేను నాట్ ఓన్లీ క్రిస్టియన్ కమ్యూనిటీకి మేము అందరితో మింగిలే ఉంటాం, ముస్లిం కానివ్వండి. ఇప్పుడు నాతో ఉన్న బ్యాచ్ అందరికీ టార్గెట్ చేశారు, అట్లానే బోరాబండకి నా అవన్నీ చిల్లర పనులు ఎప్పుడు దాకా చేస్తారు. అతి కష్టంగా గెలిచిండు ఆ మనిషి, వాళ్ళ మదర్ ఫాదర్ ప్రేయర్స్ తోటో ఏదో ఒకటి. ఇప్పుడు మంచి నాయకుడు అయితే వాళ్ళకి మంచిది, ఇప్పుడు ఈ చిల్లర పనులకు వాళ్ళు ప్రోత్సహిస్తుంటే వాళ్ళకే డ్యామేజ్ అది.
ఇక వాళ్ళ మనుషులను వాళ్ళు కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచరే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏం చెప్తారు ఎమ్మెల్యే నవీన్ యాదవ్కి మీరు అంటే మీ మీ వాళ్ళ అనుచరులే మీ మీద దాడి చేసిరు సో ఏం చెప్తారు? ఇప్పుడు నవీన్ యాదవ్ గారు యాజ్ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్ అని చెప్పి బయటికి వచ్చారు, ప్రచారం చేశారు, డెవలప్మెంట్ అని చెప్పారు. దాని మీద ఫోకస్ చేసుకుంటే బెటర్ అని చెప్తున్నా. ఇవన్నీ గడ్జ్ పెట్టుకొని అవి చేస్తాం ఇవి చేస్తాం అంటే అది 2.5 2 ఇయర్స్లా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ జీవితంలో ఎవరు ఛాన్స్ కూడా ఇయ్యరు. ఇది బెస్ట్ ఛాన్స్ వచ్చింది, ఆయన దీన్ని మంచిగా ఉపయోగించుకుంటే ఆయన ఫ్యూచరే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. దాంతో పాటు రాజేష్ సాగర్ అన్న కూడా ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారు ఈ దాడులు? నేను ఏమంటున్నా అంటే గెలిచి 24 గంటలు కూడా కాలేదు. నిన్న దారుణమైన సంఘటన ఏంటంటే మా బీఆర్ఎస్ పార్టీ సింబల్ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ గర్వం వాళ్ళ అహంకారం ఏంటంటే పార్టీ సింబల్ కారుని తిప్పి దాన్ని అరాచకమైనటువంటి పరిస్థితి చేసి తీసుకుపోయారు. తీరా రాత్రి చూస్తే మా క్రిస్టఫర్ గారిని జోసెఫ్ రాకేష్ క్రిస్టఫర్ గారు జేసీఎఫ్లో సీనియర్ మెంబర్ ప్లస్ జోసెఫ్ రాకేష్ క్రిస్టఫర్ గారు రహమత్ నగర్లో సీనియర్ నాయకుడు, అదేవిధంగా జేసీఎఫ్ జూబ్లీ హిల్స్ క్రిస్టియన్ ఫోరం చాలా స్ట్రాంగ్గా 10 సంవత్సరాల నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఏర్పరిచిన సంస్థ ఇది. దానికి వీళ్ళందరూ కూడా కష్టపడి పార్టీకి గట్టిగా ఫైట్ చేసుకుంటారు. ఇక్కడ మా ఎదురుగా ప్రెసిడెంట్ గారు విద్యాసాగర్ గారు ఉన్నారు, విజయ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు. నేను ఏం చెప్తున్నా, ఇలా క్రైస్తవ నాయకులు ఒకటే కూడా అడుగుతా ఉన్నా, ఇలా మీరు అందరూ ఆయన దగ్గర పోయి ఇలా మీరు ప్రార్థనలు చేసిండ్రు, ఇలా క్రిస్టఫర్కు జరిగిన అన్యాయాన్ని మీరు ఏ విధంగా నవీన్ యాదవ్ దగ్గర పోయి సమాధానం చెప్తారా? ఇలా క్రైస్తవుల మీద ఇలా దళిత క్రైస్తవుల మీద దాడిని మీరు ఖండిస్తారా? క్రిస్టియన్ లీడర్లు కానీ పాస్టర్లు కానీ మీరు అందరు పోయినరు ఇందుకోసమైనా ఇలా ఆయన గెలిపించుకొని నీ తోటి క్రైస్తవుల మీద దాడి చేస్తాని కోసమైనా మీరు గెలిచిందని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే క్రైస్తవుని ఎట్లా చెప్పిండ్రో ఇలా ఈ దాడి మాత్రం దానికి సమాధానం చెప్పిన బాధ్యత నవీన్ యాదవ్ మీద ఉన్నది.